ఇది గజియాబాద్లో జరిగిందండి. నిజంగా చూస్తున్నప్పుడు నాకే అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మన సొసైటీలో ఏదైనా జరగనివ్వండి, అది ఎవరికో జరిగింది అనుకుంటే మాత్రం లైట్ అనిపిస్తుంది. మన వాళ్ళకి జరిగింది లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి జరిగింది అనిపిస్తే మనకు చాలా స్ట్రాంగ్గా ఫీల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ వీడియో తీసే నా కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆపచ్చు కదా. ఆడ పట్టపగలే అంతమంది కలిసి ఒకరిని చంపుతున్నప్పుడు వీడియో తీసుకుంటే వాడిని కూడా కుక్కని ఒకటి కొట్టాలి. పాయింట్ ఏంటంటే చాలా బాధ అనిపించింది. అది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందర ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు కత్తితో పొడిచారు, కొట్టారు, చంపేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి లేనందుకు వాళ్ళు బాధపడతారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ అబ్బాయిల ఫ్యామిలీ అంటే ఈ ముస్లిమ్స్ అబ్బాయిలు ఉన్నారు కదా, వీళ్ళ ఫ్యామిలీస్ కూడా బాధపడతారు. ఎందుకంటే వీళ్ళు జైలుకి వెళ్తారు, రేపు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇలాంటి సేవ కలుగుతుంది. సో ఇలాంటివన్నీ దేనికి అంటే ఏ పర్పస్ మీద ఇలా చేస్తున్నారో దయచేసి పోలీసులు మంచి అంటే ఇన్వెస్టిగేట్ చేసి నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కాకుండా మంచి పనిష్మెంట్ ఇస్తే భయపడతారు నెక్స్ట్ జనాలు. ఇవి చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం ఈ మధ్య, చాలా అంటే చూస్తున్నాం ఎందుకు ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి అనేది.